జరగకుండా ఎక్కడ ఆలస్యం జరగకుండా మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న రేపు మీకోసం వారధిగా పనిచేస్తాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా, ఇవి నేను చేయించేటువంటి కార్యక్రమాలు, చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏమనొచ్చి ఒకటి అడుగుతాడా? ఏమనొచ్చి ఒకటి అడుగుతాడు? ఏమన్నా ఉందా అడిగేతందుకు? ఏ అంశం మీద అడుగుతావు? ప్రశ్నిస్తావు. ఎవరిని ప్రశ్నిస్తావు? నువ్వు ప్రశ్నిస్తానికి ఎవడున్నాడు? నువ్వు వద్దని బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోయి ఎల్లగొడితే కూడా పోతలేరు. ఇంకా అహంకారం తగ్గక ప్రజలు తప్పు చేశారట, ప్రజలు తప్పు చేసిరట వాళ్ళ కోట్లేక. ఇప్పుడు ప్రజలే మంచోళ్ళు కాదని చెప్తుండు కేటీ రామారావు. కేటీ రామారావు చెప్తా ఉండే అలాగే చెప్తూ ప్రజలే మంచోళ్ళు కాదట. ఇగో ఈ అహంకారమే తగ్గించుకోమని చెప్తున్నా కుటుంబానికి. ఈ అహంకారము, ఈ మదం తగ్గించుకుంటే తప్ప నువ్వు ప్రజలకు చేరువ కాలేవు. ఇవాళ కేసీఆర్ ఆడవుతాను కూర్చొని బజ్జీలు తింటుండు, బుబ్బడాలు తింటుండు, ముచ్చట పెడుతుండు. ఇదే బజ్జీలు అమ్ముకునేటువంటి బాబర్ బాయ్ నీ ప్రగతి భవన్ కాడికి వచ్చి సారు కలుస్తా అంటే గేటే తీయకపోతే ఈ జనమంతా ఓడగొట్టి మళ్ళా బాబర్ బాయ్ హోటల్ కాడికి నిన్ను తెచ్చిరి. అందుకే చెప్తా ఉన్నా, రాజకీయాల్లో అహంకారం పనికిరాకూడదు, మోసం చేయకూడదు. ఈ ప్రజల ప్రేమ ఆశీర్వాదం ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా అధికారంలో ఉంటారు, వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. అందుకే దోర్నకల్ ప్రజలారా, ముఖ్యంగా నేను మీ అందరికీ పట్టభద్రులారా శిరస్సు వంచి నమస్కరించి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్నా, మీ పేరు నిలబెడతాడన్నా, మీ తమ్ముడు మీకోసం పనిచేస్తాడన్నా, మేము కరెక్ట్ వ్యక్తికే ఓటేసినామని చెప్పి మీరు ఆత్మగౌరవంతో గల్లా ఎగరేసుకొని తిరిగే రోజు తీసుకొస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇక మహబూబాబాద్ లో కూడా మీటింగ్ ఉంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు కూడా అలాగే అవాడ పోస్టల్ బ్యాలెట్ చూడరన్న ఒకసారి. ఆ బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 2 మనది క్రమ సంఖ్య 2, ఆ క్రమ సంఖ్య పక్కన తీన్మార్ మల్లన్న అని ఉంటది, తీన్మార్ మల్లన్న ఫోటో కూడా ఉంటది. దాని పక్క పొంటి 1 నెంబర్ వేయాలన్నా, 1 నెంబర్ వేసి ఆ డబ్బాలో వేసి రాని. ఇక 2వ నెంబర్ 3వ నెంబర్ ఇంకొక ఆయనకి వేస్తా అంటే మోసం అవుతుంది. పోయినసారి లెక్కనే అవుతుంది. షిఫ్ట్ చేసిరి, 20,000 ఓట్లు షిఫ్ట్ చేసిరి పోయినసారి. జై మల్లన్న అని రాసిరన్నా, ఆ 1 నెంబర్ వేసినా ఉపయోగ రాకపోయేది. ఇట్లా కొంత ఆగమైంది కాబట్టి అన్న క్లియర్ గా పట్టభద్రులకు వివరించాల్సిందిగా అన్నను కూడా కోరుతా ఉన్నా. అలాగే మీరు కూడా పట్టభద్రులకు క్లియర్ గా ఆ 2 నెంబర్కి ఎదురుందో 1 నెంబర్ వేయాలని చెప్పు అంతే. సరే నాన్న, మీరంతా ఆశీర్వదించినట్టేనా తమ్ముని? 2 చేతులు ఎత్తి ఆశీర్వదించాలేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.